నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని గోసేవ మహాపుణ్య కార్యం లాంటిదని గురూజీ శ్రీ రమేష్ భాయ్ ఓజా అన్నారు. గుజరాత్ రాష్ట్రం పోరుబందర్లోని సందీపిని విద్యానికేతన్ నిర్వాహకులు గురూజీ శ్రీ రమేష్ భాయ్ ఓజా ఆదివారం కరీంనగర్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ ప్రముఖులు భగవాన్ దాస్ కార్వా, వేణుగోపాల్ కార్వా ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రముఖ వ్యాపారవేత్త కె సర్మల్ కార్వా జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటు వేడుకలకు గురూజీ హాజరయ్యారు. అనంతరం కరీంనగర్ మండలం ఓద్యారంలో గల శ్రీదాస్ హనుమాన్ గోశాలను గురూజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం బాగున్నప్పుడే ప్రజలంతా సంతోషాలతో ఉంటారన్నారు. సమాజంలో వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు తగిన భరోసా, తోడ్పాటును అందించడానికి సమాజంలో గుర్తింపు కలిగిన వారందరూ ముందుకు రావాలన్నారు. మెరుగైన సమాజ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. తమ ఆధ్వర్యంలో గుజరాత్లోని పోరుబందర్లో నిర్వహిస్తున్న విద్యానికేతన్లో దాదాపు 2000 మంది అమ్మాయిలు ఉచిత విద్యాభ్యాసం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మా గురుదేవ్ పూజ్య భాయ్ శ్రీ రమేష్ భాయ్ ఓజా ఇక్కడ వచ్చారు. మా తాత కేశ్రీమల్జీ కర్వా ఆయన వెనక ఇది జరుగుతుంది ఈవెంట్. సో హీస్ కమింగ్ ఫ్రమ్ పోర్బందర్, గుజరాత్. He is a saint full of education. His mission is to educate women, girls, especially the tribals. And he is educating 2000 plus students currently. His mission is to reach 10,000 students. Also, he is great in spirituality, grounded, very grounded that we can never imagine. Aina degara kuchuntene it's blissful. You don't have to do anything else. Aina darshan aithe chalu. So మీరెవరైనా మీ అందరికీ రిక్వెస్ట్ ఉంది, అందరూ పోర్బందర్ రండి. వాళ్ళ టెంపుల్ ఉంది శ్రీహరి మందిర్, సందీపిని విద్యానికేతన్ పోర్బందర్, గుజరాత్లో ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ టెల్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ. ఈరోజు మన కరీంనగరు ఎంతో ఆనందించదగ్గ విషయము, గర్వించదగ్గ విషయము. శ్రీమాన్ భగవాన్జీ పూజ్య భాయ్ శ్రీ రమేష్ భాయ్ ఓజా భగవాన్జీ ఈరోజు గుజరాత్ నుంచి మన దగ్గరికి విచ్చేసి ఆయన ఈ భాగవత రామాయణ పారాయణాలు చేయడానికి మనందరికీ కూడా ఈ భక్తిని మనందరిలోనూ కూడా ప్రజ్వలించడానికి ఈరోజు ఆయన కరీంనగర్ రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక విద్యా సంస్థని ప్రారంభించడం జరిగింది. దాని పేరు సందీపిని ఋషికుల్ విద్యామందిరం. ఈయన భగవత్ స్వరూపుడు. ఎందుకంటే ఆయన ముఖ్యంగా ఆడపిల్లలకి ఉచితంగా అందరికీ కూడా మంచి విద్యని అందించాలి అన్న ఆకాంక్షతోటి ఆయన భగవంతుడు ఒక స్వరూపంగా ఈ రోజున 2000 మందికి ఉచితంగా, ఆయన ఏమీ తీసుకోకుండా వాళ్ళందరికీ ఉచితంగా చేయడం జరుగుతుంది. పోర్బందర్లో వీరు ఉంటారు. గుజరాత్ నుంచి వీరు రావడం జరిగింది. ఈయన ఈ రోజున ఆయన ఇన్స్పిరేషన్ తోటి గుజరాత్లో భగవద్గీతను కూడా ఒక పాఠ్యాంశంలో చేర్చడానికి ఆయన ముఖ్య కారకుడయ్యారు. అది కాకుండా ఆయన భగవంతుడి కృప వల్ల ఈ వచ్చే సంవత్సరాల్లో 1000 మందికి పైగా ఉచిత విద్యని అందించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా ఆయన యూకే, యుఎస్ఏ అండ్ అటువంటి దేశాల్లో కూడా ఆయన దీన్ని అందరికీ అందించడం జరిగింది. అది కాకుండా మిగతా దేశాల్లో కూడా వాటిని విస్తరించడానికి ఆయన ఆల్రెడీ ప్రణాళికని సిద్ధం చేసుకున్నారు. అది కాకుండా ఆయన మన భారతదేశంలో వెనుకబడిన వర్గాలని గురించి కూడా ఆలోచించి ట్రైబల్స్ని కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి పదంలో మంచిగా వాళ్ళు కూడా విద్య అందించాలి, సమాజానికి వాళ్ళను కూడా మంచి నైపుణ్య గల వ్యక్తులుగా అందించాలని చెప్పి ఆయన మనోవంచ. ఆయన నిజంగా భగవంతుడి స్వరూపుడు. అది కాకుండా ఆయన ఆ దేవుడి యొక్క ఒక అంశంగా మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఒక స్పిరిచువల్ అంటే
సంస్కృతి సంస్కారాలను కూడా ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన పాటుపడుతున్న వ్యక్తి. ఆయనకి భగవంతుడి తరఫున మా కరీంనగర్ ప్రజలవాసుల తరఫున నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ సదా ఆయన చెప్పినటువంటి బాటలో మేమందరం నడుస్తామని మనసారా కోరుకుంటూ మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. జై హింద్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.